హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. ఇప్పుడు నేనైతే మంచూరియా ప్రిపేర్ చేస్తున్నానండి. హోమ్ మేడ్ మంచూరియా, ఎలాంటి సాసులతో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మంచూరియా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికోసమని నేను ఒక 1/2 kg క్యాబేజీని అయితే తీసుకుంటున్నాను. 3 క్యారెట్లు తీసుకున్నాను. మనం ముందుగా క్యాబేజీని అయితే ఇలా తురుముకోవాలండి. తురిమే స్టాండ్కి పెద్దది ఉంటుంది కదండి, పెద్ద హోల్స్ ఇది, దాంతో క్యాబేజీని అయితే ఇలా తురుముకోవాలి. తర్వాత క్యారెట్ని అయితే చిన్న హోల్స్ చిన్నది ఉంది కదండి, దాంతో క్యారెట్ని అయితే ఇలా తురిమి తీసుకోవాలన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా అండి, ఇలా తురిమి తీసుకున్నాక నేను మైదాపిండి తీసుకుంటున్నానండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గ్లాస్తో అయితే నాకైతే 1/2 kg క్యాబేజీ 3 క్యారెట్స్ తీసుకున్నాను. దానికైతే నాకు 3 గ్లాసెస్ 3 or 4 గ్లాసెస్ దాకా మైదాపిండి పడుతుందండి. తర్వాత బియ్యపిండి అయితే 1 గ్లాస్ తీసుకున్నానండి. అవి మొత్తం వేసుకున్నాక దానిలో మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి. కొంచెమే వేసుకోండి కారం, మరీ ఎక్కువైతే అంత టేస్ట్ ఉండదన్నమాట కారం ఎక్కువైతే. ఇది మొత్తం అంతటిని కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట. మనకి వాటర్ అవసరం లేదండి, దానిలో ఉండే క్యాబేజీలో ఉండే వాటరే సరిపోతుంది. మొత్తం కలిపి ఇలా నేనైతే బాల్స్ చేసుకున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఈ క్యాబేజీ ఈ మంచూరియా బాల్స్ మొత్తం అన్నీ కూడా వేసుకుంటున్నాను అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మంట అనేది ఎక్కువగా పెడితే మనకి పైనగా ఎక్కువగా కాలుతుంది, లోపల అనేది పిండి పిండిగా ఉంటుందన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా అండి, మీడియంలో పెట్టుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఎంచుకుంటే చాలండి. మనకి ఫుడ్ కలర్ కూడా అవసరం లేదు. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. వీటన్నిటినీ కూడా ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. అలాగే మిగిలిన పిండి మొత్తం కూడా వేయించుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఎలా ఉన్నాయో. ఇవి మనకి 2-3 days మనం బాక్స్లో కూడా నిల్వ చేసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఒక 4 టమాటోస్ వేసుకుంటున్నానండి. నేనైతే ఇలా కట్ చేసి 4-5 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఇవి వేసుకోవడం వల్ల ఇక మనకి చిల్లీ సాస్, టమాటో సాస్ వీటితోనైతే పని లేదనమాట. ఇలా అయితే సరిపోతుంది. తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో 4 tablespoons ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక నేనైతే వెల్లిపాయలండి, ఇవి వెల్లుల్లి ఒక 4-5 ఇలా కట్ చేసి వేసుకున్నాను సన్నగా. అలాగే 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. వీటి మొత్తటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇదంతా కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో ఇది ఉంది కదండి, ఇది మొత్తాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం కూడా బాగా ఉడకనివ్వాలండి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కారం వేసుకుంటున్నాను నేను. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి. ఇలా కొంచెం కారం వేసుకుంటున్నాను, అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 1 minute ఉడికిన తర్వాత వాటర్ వేసుకుంటున్నానండి. ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుందన్నమాట మనకి వాటరు. దీనంతటిని కూడా ఒక 1.5-2 minutes వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట, ఆయిల్ పైకి తేలేంత వరకు. ఇలా కుక్ చేసుకున్నాక దానిలో కొంచెం మసాలా పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇది 1 minute ఇలా ఉడికిన తర్వాత దానిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే దీనిని ఉడికించాలండి. మంచూరియా బాల్స్ అనేది ఆ టమాటో జ్యూసీగా అదంతా కూడా పీల్ చేసుకోవాలన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా అండి, ఒక 1 minute 1.5 minute ఇలా ఉడకనిస్తే అదంతా కూడా పీల్ చేసుకుంటుందన్నమాట. మంచూరియా బాల్స్ అనేది ఆ జ్యూసీనంతా మంచిగా పీల్చుకుంటుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలా మనకి దగ్గర పడుతుందన్నమాట. మనం రోడ్ సైడ్ బండి పైన చూసే మంచూరియా లాగానే ఉంటుందండి. ఇది కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మంచూరియా రెడీ అండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలాంటి సాసులు వాడకుండా ప్రిపేర్ చేసుకున్నాం. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.